ప్రైజ్ ద లార్డ్. యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరపున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం నుండి మొదటి కీర్తన 3వ వచనం. అతడు నీటి కాలువ యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెనుండును. అతడు చేయునదంతయు సఫలమగును. కీర్తనాకారుడు ఈ మాటలు వ్రాస్తూ ఎవరు ఫలిస్తారు, ఎవరు నీటి కాలువ యోరన నాటబడిన వారై ఫలిస్తారు, ఎవరు చేయి పని అంతా సఫలమవుతుంది అనే దానికి ఒక చక్కని మార్గాన్ని చూపిస్తున్నాడు ఈ కీర్తన ద్వారా. చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువారు ధన్యులు అంటాడు. ఈ దివారాత్రములు దీన్ని ధ్యానిస్తే, చెడు మార్గంలో ఉండకుండా, దుష్టుల ఆలోచన చొప్పున లేకుండా ఉంటే దేవుడు అటు వారిని ఎలా చేస్తాడంటే ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండినట్టు చేస్తాడంట. వారు ఏ పని చేసినా వారు సఫలమవుతారని చెప్తున్నాడు. ఉదాహరణ చూడండి, యోసేపు ఫలించెడు కొమ్మ. ఎందుకు యోసేపు ఫలించెడు కొమ్మ అంటే, యోసేపు బాల్యము నుండే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆయన అడవిలో మరి మందను మేపుతూ తన అన్నలతో ఉన్నప్పటికీ అతను ఏ చెడు పని చేసేవాడు కాదు. అంతేకాకుండా వారి అన్నల చెడుతనమును గురించి తన తండ్రికి సమాచారం ఇచ్చేవాడు. తండ్రి, అన్నలు ఈ విధంగా చెడు మార్గంలో ఉన్నారు, అన్నలు ఈ విధంగా చెడుతనంలో ఉన్నారు అంటే ఇక్కడ మాట చెప్పిన దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఒకవేళ చేసుంటే యోసేపు కూడా వారితో పాటు వారి మార్గంలో వెళ్ళి ఉండొచ్చు. కానీ యోసేపుకు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, బాల్యం నుంచి దేవుని స్తుతిస్తూ ఉన్నవాడు. అందుకే గమనించండి, యోసేపు ఎలా ఫలించాడంటే, యోసేపు చేసినదంతా ఎలా సఫలమైందంటే, ఆయన ఐగుప్తుకు బానిసగా వెళ్ళినప్పటికీ, ఆయన పాపము చేసే అవకాశము ఉన్నప్పటికీ యవ్వన కాలంలో ఆ పాపాన్ని విడిచి దూరంగా వచ్చేశాడు. చెరసాలలో శిక్ష అనుభవిస్తున్నప్పటికీ ఆయన దేవుని నిందించలేదు, దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకే మరి ఫరో అంటాడు, ఆయన కళల భావాన్ని చెప్తే, ఇతని వంటి దేవతల ఆత్మ కలిగిన వాడు మనం కనుగొనగలమా అంటే, అప్పుడు యోసేపు చెప్తాడు, ఇది నా జ్ఞానం కాదు, ఇది దేవతల జ్ఞానం కాదు, నా దేవుడైన యెహోవా నాకు ఇచ్చిన జ్ఞానము. ఈ జ్ఞానము ద్వారానే నేను ఈ కళల భావాన్ని చెప్పగలుగుతున్నాను. బాల్యం నుంచే దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకే ఆయన చేసినంత సఫలమైంది. అందుకే ఆయనను అతడు నీటి కాలువ యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె. అందుకే యోసేపును ఫలించెడు కొమ్మ. ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో దేవుడు మనకు ఇచ్చే వాగ్దానం మనం కూడా ఫలించాలని. ఈ లోకంలో మనం కూడా ఫలించి దేవుని కోసం మనం చేసే ప్రతి కార్యములో మనం సఫలం అవ్వాలని దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. మరి నీవు నేను ఫలించాలంటే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానిస్తే మనము ఫలిస్తాం, మన కార్యాలన్నీ సఫలమవుతాయి. కాబట్టి కీర్తనాకారుడు మనకు చెప్తున్న మాట, మనం ఖచ్చితంగా దుష్టుల ఆలోచన చొప్పున వెళ్లకుండా మనము దేవుని యొక్క సన్నిధిలో దివారాత్రములు ధ్యానించే వారముగా ఉంటే మనం ఫలిస్తాము, మనం ప్రతి కార్యం సఫలమవుతుంది. అట్టి కృప దేవుడు మనకు దయచేసి కాపాడును గాక. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నీకు వందనాలు అయా. దుష్టుల మార్గంలో మేము వెళ్ళక నీ మందిర అనుభవాన్ని, నీ ధర్మశాస్త్ర అనుభవాన్ని మేము కలిగి జీవిస్తే అయా, మేము ఫలించిన కొమ్మలమయ్యా, మేము ఫలిస్తాం తండ్రి. మేము ఏమి చేసినామో ఆ కార్యంలో సఫలం అవుతామని మీ వాక్యం ద్వారా మాకు నేర్పించిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ అట్టి కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.